హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు ఒక మంచి కామెడీ కథను చెప్పబోతున్నానండి. భార్యామణి యు ఆర్ రాంగ్ అనే కామెడీ కథను ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి పడక గదిలో తన బీరువా తలుపులు బార్లా తెరిచి లోపలున్న చీరలన్నీ తన చుట్టూ పరుచుకొని వాటి మధ్యలో ఉంది మా ఆవిడ. ఏమిటి ఈ హడావిడి అంతా అన్నాను నవ్వుతూ. హడావిడే మరి. నా చిన్నప్పటి స్నేహితురాలు రాణి కూతురికి ఎల్లుండి శనివారం రాత్రి చెన్నైలో వివాహం. ఇదిగో చూడండి అంటూ నా చేతికి ఒక శుభలేఖ అందించింది. మనిద్దరిని తప్పకుండా బయలుదేరి రమ్మని మధ్యాహ్నం ఫోన్ చేసి మరీ చెప్పింది అని క్షణం ఆగి, అప్పట్లో నా పేదరికం ఎత్తి చూపుతూ నన్ను చాలా తేలిగ్గా మాట్లాడేది ఈ రాణి. ఇప్పుడు దాని కూతురు పెళ్లి కోసం కాకపోయినా నాకున్న కొద్దిపాటి ఐశ్వర్యం, డాబు, దర్పం, ఇంకా ఓ తహసీల్దారి మొగుడుగా నా స్టేటస్ ఇవన్నీ చూపించడానికైనా ఆ పెళ్ళికి మనం వెళ్ళాలి. తప్పదు. అందుకని చీరలు, నగలు తీసి సూట్ కేసులో సర్దుకుంటున్నాను అంది. అవన్నీ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు. నీ చిన్ననాటి సంగతులు, వాటిని మనసులో పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ తవ్వుకోవడం అవసరమా అంటూ కొంతసేపు ఆగి, ఇప్పటికిప్పుడు రైలుకి రిజర్వేషన్ అంటే దొరకదు కదా, కష్టమే అన్నాను. నాకు తెలుసు. ఎల్లుండి మధ్యాహ్నం ఫ్లైట్కి టికెట్లు బుక్ చేయండి. మళ్ళీ మర్నాడు ఫ్లైట్లో తిరిగి వచ్చేద్దాం. ఆ రాత్రికి హోటల్ రూమ్ బుక్ చేయండి అంది స్థిరమైన గొంతుతో. ఇక తప్పదని నాకు అర్థమైపోయింది. అలాగే అన్నాను. శనివారం 7 గంటలకు డిన్నరు, 9:30కు ముహూర్తం. అందుకని 2 పట్టుచీరలు పెట్టుకుంటున్నాను. డిన్నర్ సమయానికి ఏ పట్టుచీర కట్టుకోను? 20,000 రూపాయల నెమలి కంఠం రంగుదా, లేకపోతే 25,000 పెట్టుకున్న ఈ వంగపండు రంగు పట్టుచీర అంటూ అడిగింది. వంగపండు రంగుది కట్టుకో, దాని ప్రైస్ ట్యాగ్ తీసేయి, బాగుండదు అన్నాను. ఇప్పుడు అదే ఫ్యాషన్, ఉండనివ్వండి, పర్వాలేదు. దాని మీదకి మ్యాచ్ అయ్యేలాగున చంద్రహారాలు వేసుకొని పచ్చల నెక్లెస్ పెట్టుకుంటాను. ఇంకా ముహూర్తం వేళకి నెమలి కంఠం రంగు బెనారస్ పట్టుచీర కట్టుకుని దాని మీద మ్యాచ్ అయ్యేలా కాసుల పేరు వేసుకొని కెంపుల నెక్లెస్ పెట్టుకుంటాను. నడుముకి మువ్వల వడ్డాణం, భుజాలకు వంకీలు ఎలాగో ఉన్నాయి. అలా అయితే బాగుంటుంది కదా అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది. ఆ కాస్త సమయంలో అవన్నీ మార్చుకోవటం సాధ్యమేనా అంటూ అనుమానంగా చూశాను. సాధ్యమే, నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాను. ఇలాంటి పెళ్ళిళ్ళలోనూ పేరంటాలలోనూ కాకపోతే నగలు, చీరలు, దర్పం ప్రదర్శించడానికి మా ఆడవాళ్ళకి వేరే అవకాశం ఎక్కడుంటుంది? ఆ రాణి పీనుగా చిన్నప్పుడు నన్నెంతో హీనంగా చూసేది. ఇప్పుడు నన్ను చూసి దాని బుర్ర గిర్రున తిరిగి మూర్ఛ వచ్చి పడిపోవాల్సిందే. అందుకే ఈ పెళ్ళికి వెళ్ళక తప్పదంటున్నాను అంది కసి నిండిన గొంతుతో. అలాగేలే, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. యు ఆర్ ఆల్వేస్ రైట్ అంటూ పెరట్లోకి నడిచాను. రాణి కూతురు పెళ్లికి హాజరయ్యే నిమిత్తం జీవితంలో మొదటిసారిగా శనివారం మధ్యాహ్నం విశాఖపట్నంలో మేమిద్దరం విమానం ఎక్కాము. మేమెక్కి కూర్చున్నాక అరగంటైనా విమానం కదలలేదు. మా ఆవిడ ముందు తన వాచి వంక చూసుకుని తర్వాత నా వైపు చూస్తూ, 2 గంటలకి బయలుదేరాలి విమానం కదా, 2:15 అయిపోతుంది, ఇంకా టేకాఫ్ చేయలేదు, ఎందుకని అని అడిగింది. నేను నీ పక్కనే నీ విమానంలోనే కూర్చున్నాను కదా, నాకేం తెలుస్తుంది లాంటి చొప్పదంటూ సమాధానాలు నేను చెప్పను. అప్పటికప్పుడు ఏదో సమాధానం వేడిగా వండి వార్చేసి వడ్డించేస్తాను. గ్రౌండ్ కంట్రోల్ వాళ్ళ నుండి క్లియరెన్స్ వస్తే కానీ పైలట్ టేకాఫ్ చేయరు. అక్కడ ఏదో సమస్య వచ్చి ఉంటుంది అన్నాను. సమస్య ఏమై ఉంటుందంటారు అంటూ మళ్ళీ నా వైపు చూసింది.
రన్వే మీదకి గేదెలు వచ్చేసి ఉంటాయిలే, వాటిని దూరంగా తోలేయాలి కదా. విమానం తలుపులు మూసేశారు. పైలట్ కిందకి దిగి గేదెలను ఎలా తోలగలడు అన్నది. మరి రన్వే మీద గేదెలను ఎవరు తోలుతారు? గేదెల సంగతి సెక్యూరిటీ గార్డులు చూసుకుంటారు, పర్వాలేదు, ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరిపోతుంది అంటూ నేనే గ్రౌండ్ కంట్రోల్ ఆఫీసర్లా సమాధానం చెప్పాను. అవును, అదే అయి ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్లో వస్తుంటే దూరంగా 3 గేదెలు మేత మేయటం చూశాను. అవి లోపలికి వచ్చేసి ఉంటాయి. యువర్ ఆల్వేస్ రైట్ అన్నాను. గత 30 సంవత్సరాలుగా మా ఆవిడతో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ నినాదంతోనే నెట్టుకొస్తున్నాను. నా అదృష్టం కొద్దీ 3 నిమిషాల్లోనే విమానం రన్వే మీద పరుగు ప్రారంభించింది. మా ఆవిడ తన సీట్ బెల్ట్ ఊడదీసుకుంటూ, నిజానికి సీట్ బెల్ట్ అక్కర్లేదండి అంది. అది లేకపోతే ముందుకు పడిపోతాం అన్నాను. ఎక్కడికి పడిపోతాం? పడిపోవటానికి ముందు చోటే లేదు, అంత దగ్గరగా ఉన్నాయి ఈ సీట్లు అంటూ చికాకుగా ముఖం పెట్టింది. ఇంకో 2 నిమిషాల తర్వాత విమానం ముందు భాగంలో ఎదురుగా గగనశిఖ నిలబడి, విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుండి తప్పించుకోవటానికి తమను ఎలా రక్షించుకోవాలో రకరకాల విన్యాసాలతో వివరించి చెబుతోంది. ఆ పిల్ల డ్యాన్స్ చేస్తున్నట్లు చేతులు 2 అలా వెడల్పు చేసి భుజాలు 2 కిందుగా వంచి మెలికలు తిరిగిపోతూ అలా విన్యాసాలు ఎందుకు చేస్తుంది అంటూ అడిగింది. విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకుని బయటపడటం ఎలాగో చెబుతుందిలే, దానికి అలా డ్యాన్స్ చేయడం ఎందుకు? మామూలుగా నిలబడి చెప్పొచ్చు కదా. అది డ్యాన్స్ కాదు, లైఫ్ జాకెట్లోకి చేతులు దూర్చి ఎలా తొడుక్కోవాలో ఆ భంగిమ మనకు అర్థమయ్యేలా చూపిస్తుంది అన్నమాట అన్నాను. హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే అంత యాతన పడి ఆ జాకెట్ తొడుక్కుని బతికి బయటపడటానికి తగ్గ సమయం ఉంటుందంటారా అంది. ఉంటుందంటే మా ఆవిడ ఒప్పుకునేలా కనబడలేదు, అందుకని ఉండదు అంటూ స్పష్టంగా చెప్పేశాను. కొంతసేపటి తర్వాత ఇంకో అమ్మాయి ట్రాలీ తోసుకుంటూ మా వద్దకు వచ్చింది. ఏమున్నాయి అంటూ ఆ అమ్మాయిని ఇంగ్లీష్లో అడిగాను. కప్పు నూడిల్స్, బ్రెడ్ శాండ్విచ్, సమోసా అంది ఆ పిల్ల చిరునవ్వుతో. 2 సమోసా ప్లీజ్ అన్నాను. ఆ పిల్ల 2 పేపర్ ప్లేట్లలో చెరో సమోసా పెట్టి పక్కనే నాజూగ్గా టమాటా సాస్ వేసి ఒక పేపర్ నాప్కిన్తో పాటు ఆ ప్లేట్లు నాకు మా ఆవిడకి అందిస్తూ 200 అంది. నేనిచ్చిన నోటు సుతారంగా అందుకుంటూ ముందుకు కదిలిపోయింది, ట్రాలీ తోసుకుంటూ. సమోసా 100 రూపాయలా? దారుణం, పట్టపగలే దోపిడీ. మనం సీతంపేట పార్లర్లో ఇంతకంటే పెద్ద పెద్ద సమోసాలే 15 రూపాయలకే ఇస్తాడు అంది. సులేమాన్ పకోడీల బండి దగ్గర అయితే 5 రూపాయలే. కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ సమోసాలను సార్ హోటల్ నుండి తెప్పిస్తారు, అందువల్ల రేట్లు హెచ్చుగా ఉంటాయి అన్నాను. ఆ పిల్లతో 2 సమోసా ప్లీజ్ అని బతిమాలుతున్నట్లుగా ఎందుకు అడిగారు? మన దగ్గర 200 దొబ్బుతుంది కదా, ఊరికే ఇవ్వటం లేదు కదా. ఇక్కడ ఈ ఆకాశంలో తలుపు తెరుచుకొని మనం బయటకు సీతంపేట వెళ్ళి సమోసాలు తెచ్చుకోలేం కదా, అందుకు గౌరవ సూచకంగా ప్లీజ్ అన్నాను, అంతే అన్నాను. సుమారు ఇంకో గంట తర్వాత చెన్నై చేరుకుంది విమానం. మేమిద్దరం విమానం దిగి తిన్నగా లగేజ్ గేట్ దగ్గరికి చేరుకున్నాం. కరోసాలు తిరుగుతుంటే 2వ రౌండ్లోనే నా సూట్ కేసు వచ్చేసింది. పావుగంట గడిచేసరికి బెల్ట్ ఖాళీ అయిపోయింది, కానీ మా ఆవిడ సూట్ కేసు మాత్రం రాలేదు. ఒకవేళ విమానంలోంచి దింపటం మర్చిపోతే మనం వెంటనే వెళ్ళి వాళ్లకు చెప్తే ఇంకోసారి చెక్ చేస్తారు, లేకపోతే విమానం తిరిగి వెళ్ళిపోతే మన సూట్ కేసు కూడా వెళ్ళిపోతుంది, ఇంకా మనం పెళ్ళికి వెళ్ళినట్లే అంది ముఖంలో ఏడుపే తరువాయిగా. మాకు విమాన ప్రయాణమే మొదటిసారి, సూట్ కేసు రాకపోతే ఎవరిని అడగాలో తెలియదు. నాకు చాలా గాబరాగా ఉంది, అందులో బోలెడంత బంగారం కూడా ఉంది. మరి అదిగో అక్కడ తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకున్న ఒక ఆయన నిలబడి ఉన్నాడు కదా, షర్టు మీద విమానం బొమ్మ కూడా ఉంది, ఆయన కనుక్కోండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళాను.
ఆయనకు నమస్కరించి, సార్ మేము విశాఖపట్నం నుండి చెన్నై బయలుదేరి వచ్చే విమానం నుంచి దిగాము. మా ఆవిడ సూట్ కేసు రాలేదు అంటూ ఇలా మాట్లాడుతుంటే అతను తాపీగా నా ముఖం వంక చూసి, ఆ విమానానికి నేనే పైలట్ని. సేఫ్ ల్యాండింగ్ చేసినందుకు మీరందరూ చప్పట్లు కొట్టి నాకు అభినందనలు తెలిపారు కదా అంటూ గర్వంగా నవ్వాడు. అవి సేఫ్ ల్యాండింగ్ కాదు సార్, కుదుపులు ఎక్కువైపోయి రన్వే మీద నుంచి విమానం పొదల్లోకి దూసుకుపోకుండా తిన్నగా టెర్మినల్ భవనం దగ్గరికి చేర్చినందుకు ఆ భగవంతునికి ఎవరికి వారే మనస్సులో నమస్కారం పెట్టుకొని కొట్టిన చప్పట్లు అని అందామనుకున్నాను, కానీ అనలేదు. సారీ సార్ అంటూ ఉంటే ఆ మాటలకు అడ్డుపడుతూ, అలా కుడివైపుకు వెళ్ళండి, మన ఎయిర్లైన్స్ ఆఫీస్ కనిపిస్తుంది, అక్కడ రిపోర్ట్ చేయండి అన్నాడు ఆయన. థ్యాంక్ యూ అంటూ మా ఆవిడ దగ్గరికి తిరిగి వచ్చాను. ఏమన్నాడు ఆయన అంటూ అడిగింది. ఆయన మన విమానం నడిపిన పైలట్ అట అంటూ ఉంటే నా మాటలకు అడ్డుపడుతూ, వాడు పైలట్టా? విమానం నేల మీద దిగిపోయిన తర్వాత పరిగెడుతున్న దారి వదిలి పక్కన ఉన్న కాలువలోకి తీసుకుపోతాడేమోనని భయం వేసింది. అలా కుదుపులు ఎందుకు వచ్చాయో అడక్కపోయారా అని అడిగింది. అలా అడిగితే బాగుండదు. బాగుండకపోవడం ఏమిటి? వందలు పెట్టి ట్యాక్సీ బుక్ చేసుకున్నాక కారు సరిగ్గా నడపకపోతే ఆ డ్రైవర్ని అడుగుతాం కదా. అలాంటిది 8,000 పెట్టి విమానం టికెట్లు కొనుక్కొని విమానం సరిగ్గా తోలకపోతే పైలట్ని అడగడంలో తప్పేముంది? పైలట్ అంటే విమానానికి డ్రైవరే కదా. సరే, ఇంతకీ నా సూట్ కేసు గురించి ఏమన్నాడు అంది. కాస్త అవతల ఎయిర్లైన్స్ ఆఫీసు ఉందట, అక్కడ రిపోర్ట్ చేయమన్నాడు, పద అంటూ నా సూట్ కేసు అందుకున్నాను. ఇద్దరం కలిసి ముందుకు నడిచి ఎయిర్లైన్స్ ఆఫీస్కు చేరుకున్నాం. అక్కడ లగేజ్ లాస్ట్ అనే కౌంటర్లోని రేవంత్ అనే ఆఫీసర్కి నా గోడంతా వినిపించాను. ఆయన నా వంక చాలా ఆదరంగా చూస్తూ, క్షమించండి, ఒక నీలం రంగు సూట్ కేసు విమానంలో లోడ్ అవ్వకుండా విశాఖపట్నంలోనే ఉండిపోయిందట. మీరు చెబుతున్న వివరాలను బట్టి అది మీదే అయి ఉండాలి. రేపు ఉదయం అది ఇక్కడికి 7 గంటలకు చేరుకుంటుంది. వెంటనే నేను మీకు మెసేజ్ పెడతాను అంటూ వేడుకున్నట్లుగా చెప్పాడు ఆయన. తన సూట్ కేస్ విశాఖపట్నంలోనే ఉండిపోయిందని తెలిసాక మా ఆవిడ చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. నేను నిస్సహాయంగా ఆమె వంక చూస్తూ, ఊరుకో, బాధపడకు అన్నాను. ఇక మనం ఊళ్ళోకి వెళ్ళొద్దు, తర్వాతి ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కోండి, విశాఖపట్నం వెళ్ళిపోదాం, అక్కడ దిగి మన సూట్ కేసు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, నా మాట విను అంటూ బతిమాలే ధోరణిలో సర్ది చెప్పబోయాను. నడుముకు వడ్డాణం లేకుండా, మెడలో నగలు లేకుండా, మోచేతికి వంకీలు లేకుండా ఇలా యాబ్రాసి మొహంతో పెళ్ళికి వెళ్ళమంటారా? నో, నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే అది మారదు. ఐ యామ్ ఆల్వేస్ రైట్ ఇన్ టేకింగ్ డెసిషన్. రేపు ఉదయం ఆ సూట్ కేస్ ఇక్కడికి పంపించవద్దని ఆ రేవంత్కి చెప్పండి. విశాఖపట్నానికి తర్వాతి ఫ్లైట్ ఎప్పుడు ఉందో దానిలో మనకి టిక్కెట్లు దొరుకుతాయో లేదో వెంటనే కనుక్కోండి. మనం దిగిన తర్వాత మన సూట్ కేస్ కలెక్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అంది గంభీరంగా. ఇంకో 2 గంటల్లో విశాఖ వెళ్ళే ఫ్లైట్లో సీట్లు దొరకటంతో 4,000 ఖర్చు పెట్టి రేపటి టిక్కెట్లను ప్రీపోన్ చేయించాను. లగేజ్ లాస్ట్ కౌంటర్ రేవంత్ రెడ్డి గారితో మేము విశాఖపట్నం తిరిగి వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ సంగతి విశాఖ ఎయిర్పోర్టుకు తెలియచేయమన్నాను. రాత్రి 7 గంటలకు విశాఖపట్నం వెళ్ళే విమానంలో ఇద్దరం ఎక్కి కూర్చున్నాం. విమానం టేకాఫ్ చేసుకునే ముందు నేను నా ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్లోకి మారుద్దామని బయటకు తీసా. సరిగ్గా అదే సమయంలో నా సెల్ ఫోన్లో ఇంగ్లీష్లో ఒక మెసేజ్ కనిపించింది. విశాఖపట్నంలో ఉండిపోయిన సూట్ కేస్ మీది కాదు, ఇక్కడ వేరే ఆయన మీ సూట్ కేస్ తీసుకుపోయారట, ఇప్పుడే వచ్చి మా ఆఫీసులో రిటర్న్ చేశారు, దయచేసి వెంటనే వచ్చి సూట్ కేస్ కలెక్ట్ చేసుకోండి, ఇట్లు మీ విశ్వాసపాత్రుడు రేవంత్ అని దాని సారాంశం. భార్యామణి, యు ఆర్ రాంగ్, నీ సూట్ కేస్ ఇక్కడే చెన్నైలో ఉంది అని గట్టిగా అరిచి మా ఆవిడికి తెలియచేద్దాం అనుకున్నాను.
కానీ పరిగెత్తే విమానం తలుపులు తెరుచుకుని కిందకి దూకేస్తుందేమో అని భయపడి చెప్పలేదు. రేపు మళ్ళీ చెన్నై వచ్చి సూట్ కేస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళటం ఎలాగా అనే ఆలోచనతో జుట్టు పీక్కున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.